విశాఖపట్నంలోని ఒక బ్యాంక్. మధ్యాహ్నం సమయం. కౌంటర్ దగ్గర ఒక పెద్ద వయసు మహిళ. ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. చేతులు కొద్దిగా వణుకుతున్నాయి. ఆమె తన జీవితాంతం దాచుకున్న డబ్బు అంటే 50 లక్షల రూపాయల చెక్కును క్యాషియర్కు అందిస్తోంది. 50 లక్షలా? అవును. ఏదో ఇల్లు కొనడానికో లేక పిల్లల పెళ్లికో అయితే ఆమె ముఖంలో సంతోషం ఉండాలి కదా, కాని ఇక్కడుంది కేవలం భయం. కరెక్ట్. ఈ దృశ్యాన్ని బ్యాంక్ మేనేజర్ ఎం. అనిల్ కుమార్ దూరం నుండి గమనిస్తున్నారు. రోజూ వందల లావాదేవీలు చూసే ఆయనకు ఈ ఒక్క సంఘటనలో మాత్రం ఏదో తేడా కొడుతోంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మనలో చాలామంది సైబర్ మోసాలంటే అదేదో టెక్నాలజీతో చేసేవని అనుకుంటాం. హ్యాకింగ్, వైరస్, ఫిషింగ్ లింక్స్ ఇలా. అవును, టెక్నికల్ స్టఫ్ అనుకుంటాం. కానీ కొన్నిసార్లు అతిపెద్ద మోసం టెక్నాలజీతో కాదు, మనిషి భయంతో ముడిపడి ఉంటుంది. ఆ మేనేజర్ గమనించింది ఒక అనుమానాస్పద లావాదేవిని కాదు, భయంతో చిక్కుకుపోయిన ఒక మనిషిని. కరెక్ట్. అసలు రిటైర్ అయిన ఒక హెడ్ నర్సు, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి తన జీవితకాల సంపాదన మొత్తాన్ని ఎవరికో అపరిచితులకు పంపించడానికి ఎందుకు సిద్ధపడింది? అదే ఆమెను అంతగా భయపెట్టిన విషయమేంటి? ఈ సంఘటన వెనుక ఉన్న డిజిటల్ అరెస్ట్ అనే ఈ కొత్త రకం మోసం గురించి. దానిని ఒక సాధారణ బ్యాంక్ మేనేజర్ ఎలా అడ్డుకున్నాడో ఈరోజు మనం కొంచెం లోతుగా చర్చిద్దాం. సరే, కొన్ని గంటలు వెనక్కి వెళ్దాం. ఆ రోజు ఉదయం తన ఇంట్లో ప్రశాంతంగా ఉన్న హెడ్ నర్స్కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతల వైపు నుండి చాలా అధికారిక స్వరంతో, మేము సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నామని మొదలుపెట్టారు. ఆ ఒక్క మాట చాలు ఎవరికైనా గుండెల్లో రాయిపడటానికి. మనవే తప్పు చేయకపోయినా పోలీస్, క్రైమ్ అనే పదాలు వినగానే మనలో తెలియని ఆందోళన మొదలవుతోంది కదా. అవును, నిజమే. మోసగాళ్లు సరిగ్గా ఈ మానసిక బలహీనతనే వాడుకుంటారు. ఖచ్చితంగా. వాళ్ళు ఆమెతో, మేడం, మేమొక భారీ హ్యూమన్ ట్రాఫికింగ్ మూటాను పట్టుకున్నాం. వాళ్ళ దగ్గర దొరికిన ఆధారాలలో మీ పేరు, మీ వివరాలు ఉన్నాయి అని చెప్పారు. అయ్యో! ఊహించుకోండి, సమాజంలో ఎంతో గౌరవంగా బతికిన ఒక వ్యక్తి మీద ఇంత పెద్ద ఆరోపణొస్తే ఎలా ఉంటుంది? ఇది చాలా తెలివైన ఎత్తుగడ. వాళ్ళు ఆమెను ఒక చిన్న తప్పు చేశావనో, ట్రాఫిక్ రూల్ మీరావనో అనలేదు. నేరుగా ఒక తీవ్రమైన, అసహ్యకరమైన నేరంతో ముడిపెట్టారు. అవును. దీనివల్ల బాధితులు వెంటనే షాక్లోకెళ్లి, అవమానంతో కుంగిపోయి, ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని తీవ్రంగా భయపడతారు. ఆ భయంలో వాళ్లు చెప్పిందల్లా వినడానికి సిద్ధపడతారు. వాళ్ళు అక్కడతో ఆగలేదు. ఆమెను మరింత నమ్మించడానికి, మీరు నమ్మకపోతే మేం వీడియో కాల్ చేస్తాం అని చెప్పి ఒక వీడియో కాల్ చేశారు. హో, వీడియో కాలా? అవును. ఆ కాల్లో ఎవరో నకిలీ పోలీస్ యూనిఫాంలో వెనక పోలీస్ స్టేషన్ లాంటి సెటప్తో కనిపించారు. చేతిలో ఏవో ఫైల్స్ తిప్పుతూ చాలా సీరియస్గా మాట్లాడారు. ఇక్కడే మనం డిజిటల్ అరెస్ట్ అనే పదం యొక్క అసలు అర్థాన్ని గ్రహించాలి. అది వినడానికి చాలా టెక్నికల్గా అనిపించినా దాని వెనక ఉన్నది చాలా సింపుల్ సైకాలజీ. ఆ పదం వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. డిజిటల్ అరెస్ట్. అసలు చట్టంలో ఇలాంటిది ఉందా, లేక ఇది కేవలం వాళ్లు సృష్టించిన పదా? ఇది పూర్తిగా వాళ్లు సృష్టించిన పదం. డిజిటల్ అరెస్ట్ అంటే మిమ్మల్ని 4 గోడల మధ్య బంధించడం కాదు, మీ మెదడును, మీ భయాన్ని వాళ్ల ఫోన్ కాల్ అనే ఒక కనిపించని గదిలో బంధించడం. ఓకే. దంటల తరబడి మిమ్మల్ని ఫోన్లోనే ఉంచి, మీరు ఎవరితోనూ మాట్లాడకుండా, బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్టుగా ఒక మానసిక జైలును సృష్టిస్తారన్నమాట. అంటే ఫోన్ కట్ చేయడానికి కూడా భయపడేంత ఒత్తిడి పెడతారా? అవును, అదే వాళ్ల టెక్నిక్. అంటే ఒక రకమైన సైకలాజికల్ హైజాక్ అన్నమాట. బాధితుల్ని వాళ్ల ఆలోచనలకే శత్రువులుగా మార్చేస్తారు. ఖచ్చితంగా. ఆ తర్వాత వాళ్లు అసలు డిమాండ్ బయటపెట్టారు. ఈ కేసు నుండి మీ పేరు తీసేయాలంటే మీ ఆర్థిక లావాదేవీలన్నీ మేం వెరిఫై చెయ్యాలి అన్నారు. వెరిఫై చేయాలా? అవును. మీ అకౌంట్లో ఉన్న డబ్బు నిజాయితీగా సంపాదించిందేనా కాదా అని నిర్ధారించుకోవాలి. కాబట్టి మీ అకౌంట్లో ఉన్న 50 లక్షల రూపాయలను వెంటనే మేము చెప్పే ప్రభుత్వ వెరిఫికేషన్ అకౌంట్కు బదిలీ చెయ్యండి. ప్రభుత్వ వెరిఫికేషన్ అకౌంటా? అదే వాళ్ల మాట. డబ్బు క్లీన్గా ఉందని తేలిన తర్వాత తిరిగి మీ అకౌంట్కు పంపిస్తాం. మీరు సహకరించకపోతే అరెస్ట్ వారెంట్తో మా టీం మీ ఇంటికి వస్తుంది అని బెదిరించారు. ఆ మాటలతో ఆమె పూర్తిగా వాళ్ల వలలో చిక్కుకుంది. తన పరువు, ప్రతిష్ఠ, స్వేచ్ఛ అన్నీ ప్రమాదంలో ఉన్నాయని నమ్మింది. అందుకే వెంటనే బ్యాంకుకు బయలుదేరింది. ఇప్పుడు మనం మొదట చెప్పుకున్న సన్నివేశానికొచ్చామన్నమాట. అవును. బ్యాంక్లో
మేనేజర్ అనిల్ కుమార్ ఆమెను గమనిస్తున్నారు. ఇక్కడే కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంది. టెక్నాలజీతో జరుగుతున్న ఒక మోసానికి టెక్నాలజీ లేని ఒక పరిష్కారం దొరికింది. ఒక మానవ ఫైర్వాల్ అడ్డుగా నిలబడింది. మానవ ఫైర్వాల్, ఆ పదం చాలా బావుంది. కానీ ఇది కొంచెం సినిమాటిక్గా అనిపించట్లేదా? నిజ జీవితంలో ఒక బ్యాంక్ మేనేజర్కు అంత సమయం, అంత శ్రద్ధ ఉంటాయా? అది మంచి ప్రశ్న. చాలా సందర్భాల్లో మీరు చెప్పిందే జరగవచ్చు. కానీ ఇక్కడ అనిల్ కుమార్ విషయంలో ఒక ముఖ్యమైన అంశం పనిచేసింది. అదే అవగాహన. అవగాహన? అవును. మన దగ్గరున్న ఆధారాల ప్రకారం కొద్ది రోజుల క్రితమే విశాఖపట్నం పోలీసులు నగరంలోని బ్యాంకర్లందరికీ సైబర్ క్రైమ్ మీద ఒక అవగాహన సదస్సు నిర్వహించారు. అందులో ప్రత్యేకంగా ఇలాంటి డిజిటల్ అరెస్ట్ మోసాల గురించి వివరించారు. ఓ, అంటే ఆ ట్రైనింగే ఆయనలో ఆ అలర్ట్ మెకానిజంను ఆన్ చేసిందనమాట. ఎగ్జాక్ట్లీ. ఆయన కేవలం ఒక కస్టమర్ను చూడలేదు. ఆ శిక్షణా కార్యక్రమంలో చెప్పిన ఒక కేస్ స్టడీ తన కళ్ల ముందు జరగడాన్ని చూశారు. కరెక్ట్. ఆయనకు వెంటనే ఆ సదస్సులో చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి. ఒక వయసు మళ్లిన వ్యక్తి ఆందోళనగా కనిపించడం, జీవితకాల సంపాదన మొత్తాన్ని ఒకేసారి బదిలీ చేయడానికి ప్రయత్నించడం, ఇవన్నీ ప్రమాద ఘంటికలే అని ఆయన గ్రహించాడు. అప్పుడేం చేశారు? కంగారుగా ఉన్నారు. ఈ డబ్బు ఎవరికి పంపిస్తున్నారు అని అడిగారు. ఆ సమయంలో మోసగాళ్లు ఫోన్లోనే ఉండి ఉంటారు కదా, ఎవరితోనూ మాట్లాడవద్దని హెచ్చరిస్తూ. అవును, హెచ్చరిస్తూనే ఉన్నారు. దాంతో ఆమె మొదట చెప్పడానికి భయపడింది. ఆ సమయంలో బాధితులు తీవ్రమైన ఒత్తిడిలో ఉంటారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని అయోమయ స్థితి. కరెక్ట్. ఇక్కడే అనిల్ కుమార్ సంయమనం పాటించారు. ఆమెను పక్కకు తీసుకెళ్లి ధైర్యం చెప్పి, భయపడకండి, నేనున్నాను, అసలు విషయం చెప్పండి అని నమ్మకం కలిగించారు. అప్పుడామె మెల్లగా జరిగిన విషయం చెప్పింది. విషయం విన్న వెంటనే ఆయనకిది ఖచ్చితంగా మోసమని అర్థమైపోయింది. ఆయన వెంటనే ఆ లావాదేవీని ఆపడమే కాకుండా ఒక చాలా ముఖ్యమైన పని చేశారు. ఏమిటది? ఆమె చేతికి నేరుగా నగర పోలీస్ కమిషనర్ శ్రీ శంకవ్రత బాక్షి గారి నంబరిచ్చి వెంటనే ఈయనకు ఫోన్ చేసి విషయం చెప్పండి అని సలహా ఇచ్చారు. అది చాలా కీలకమైన అడుగు. అవును. కేవలం డబ్బు పోకుండా ఆపడమే కాదు, ఆమెకు సరైన మార్గాన్ని చూపించి వ్యవస్థపై నమ్మకాన్ని కలిగించారు. ఆమె కమిషనర్కు ఫోన్ చేసిన వెంటనే సైబర్ క్రైమ్ మరియు టాస్క్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. వాళ్లు ఆమెతో మాట్లాడి ఇది మోసమని ధృవీకరించి ఆమెకు ధైర్యం చెప్పారు. ఆ విధంగా ఒకరి అప్రమత్తత, పోలీసుల తక్షణ స్పందన కలిసి 50 లక్షల రూపాయలను కాపాడాయి. నమ్మశక్యంగా లేదు. అంటే వాళ్ల అసలు ఆయుధం టెక్నాలజీ కాదు, మన భయమనమాట. అంతే. ఈ మొత్తం సంఘటన నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవును. ప్రధానంగా 2 అతిపెద్ద ప్రమాద సంకేతాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మొదటిది, చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేస్తామని చెబితే అది 100% అబద్ధం. 100% భారతదేశంలో ఏ చట్ట అమలు సంస్థ, పోలీస్, సిబిఐ, ఈడీ ఎవరైనా సరే అలా చెయ్యదు. అరెస్ట్ అనేది ఒక అధికారిక ప్రక్రియ. దానికి వారెంట్, ప్రొసీజర్ ఉంటాయి. వాట్సాప్ వీడియో కాల్లో కాదు. ఇది మొదటి అతిపెద్ద రెడ్ ఫ్లాగ్. ఓకే, ఇది చాలా క్లియర్. ఇక రెండవది, డబ్బు బదిలీకి సంబంధించిన విషయం. వెరిఫికేషన్ కోసం డబ్బు పంపండి అనే ఆలోచనే చాలా వింతగా ఉంది. కరెక్ట్. అదే రెండవ అతిపెద్ద రెడ్ ఫ్లాగ్. ఏ ప్రభుత్వ ఏజెన్సీ కూడా కేసును వెరిఫై చేయడానిక్గానీ, మిమ్మల్ని నిర్దోషిగా నిరూపించడానిక్గానీ మీ డబ్బును వారి ప్రైవేట్ అకౌంట్లకు బదిలీ చేయమని అడగదు. ప్రైవేట్ అకౌంట్స్ కదా? అవును. అసలా వెరిఫికేషన్ అనే పదమే మోసగాళ్లు సృష్టించింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫైనులుగాని, ఫీజులుగాని ఉంటే వాటికి అధికారిక ట్రెజరీ చలానాలు, పద్ధతులుంటాయి. అంతేకాని ఎవరో పేరు మీద ఉన్న సేవింగ్స్ అకౌంటుకు పంపమని ఎప్పటికీ అడగరు. కాబట్టి ఎవరైనా ఫోన్ చేసి ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే మనం వెంటనే ఏం చేయాలి? ఆ భయంలో సరైన నిర్ణయం తీసుకోవడం కష్టం కదా? కష్టమే. కాని మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే మంత్రం: కట్, కాల్, కన్ఫర్మ్. కట్, కాల్, కన్ఫర్మ్. ముందుగా కట్. వాళ్లు ఎంత బెదిరించినా ఏమీ మాట్లాడకుండా వెంటనే ఫోన్ కాల్ కట్ చేయండి. వాళ్లతో వాదించడం వల్ల లాభం లేదు. ఓకే. తర్వాత కాల్. వెంటనే మీ కుటుంబ సభ్యులకు గాని, నమ్మకమైన స్నేహితుడికి గాని కాల్ చేసి విషయం చెప్పండి. ఒంటరిగా భయపడటం కంటే ఒకరితో పంచుకుంటే మీకు ధైర్యం వస్తుంది. అవును, ఆలోచించే శక్తి పెరుగుతుంది. చివరిగా కన్ఫర్మ్. మీకు ఇంకా అనుమానంగా ఉంటే దగ్గరలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. వాళ్లు తప్పకుండా సహాయం చేస్తారు. ఇది చాలా ప్రాక్టికల్ సలహా.
అయితే దురదృష్టవశాత్తు కొంతమంది ఈ వలలో చిక్కుకుని డబ్బు పంపించవచ్చు. అలాంటి వాళ్లకు సహాయం చేయడానికి ఏదైనా మార్గముందా? అస్సలు వదిలేయకూడదు. ఇలాంటి సైబర్ ఆర్థిక మోసాల కోసమే భారత ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన హెల్ప్ లైన్ను నడుపుతోంది. మీరు డబ్బు పంపిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయాలి. 1930 ఇది అందరూ తమ ఫోన్లలో సేవ్ చేసుకోవాల్సిన నంబర్. తప్పకుండా. లేదా cybercrime.gov.in అనే వెబ్సైట్లో కూడా ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఇక్కడ గోల్డెన్ అవర్ అనేది చాలా ముఖ్యం. గోల్డెన్ అవరా అంటే మోసం జరిగిన మొదటి గంట చాలా కీలకమైనది. మీరు ఎంత వేగంగా ఫిర్యాదు చేస్తే అధికారులు అంత వేగంగా స్పందించి ఆ డబ్బును మోసగాళ్ల అకౌంట్ నుండి బయటకు వెళ్లకుండా ఫ్రీజ్ చేసే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఓకే, అంటే ప్రతి నిమిషం విలువైందే. అవును. అద్భుతం. ఈరోజు మనం ఒక థ్రిల్లర్ సినిమా కథలాంటి నిజ జీవిత సంఘటనను విశ్లేషించాం. డిజిటల్ అరెస్ట్ అనే మానసిక ఆయుధం ఎలా పనిచేస్తుందో మరియు శ్రీ ఎం. అనిల్ కుమార్ లాంటి ఒక అప్రమత్తమైన వ్యక్తి ఒక మానవ ఫైర్వాల్లా ఎలా నిలబడ్డారో తెలుసుకున్నాం. అవును. ఆయన చర్య మనందర్నీ ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగేలా చేస్తుంది. ఈ సంఘటనలో బ్యాంక్ మేనేజర్కు ఇచ్చిన శిక్షణ ఎంత కీలక పాత్ర పోషించిందో మనం చూశాం. ఆయన ఒక ద్వారపాలకుడి, అంటే ఒక గేట్ కీపర్లా పనిచేసి మోసాన్ని అడ్డుకున్నాడు. అంటే వ్యవస్థలో సరైన చోట్ల ఉన్న వ్యక్తులకు అవగాహన కల్పిస్తే ఇలాంటి మోసాలను చాలా వరకు ఆపవచ్చంటారా? ఖచ్చితంగా.